హాయ్ అండి. మన పెద్దవాళ్ళు వండే పాతకాలం నాటి కూరల్లో ఇదొకటని చెప్పొచ్చు. ఇదేంటో తెలుసా? అల్లం పులుసు. మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి. ఏ విధంగా చేసుకోవాలో చూపించేస్తాను వచ్చేయండి. ముందుగా ఒక 100 గ్రాముల అల్లం తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక టమాటో, 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలి. తర్వాత 4 పసుపు కొమ్ములు కూడా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, టమాటో, ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఒక 10 నుండి 15 వెల్లుల్లిపాయలు వేసుకొని దంచి పెట్టుకున్న పసుపు అండ్ కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వేరే బౌల్ తీసుకొని గుప్పెడితో చింతపండు ఎంత వస్తుందో అంత తీసుకొని మునిగేంత వరకు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పేస్ట్ చేసుకున్న అల్లం పేస్ట్ అంతా కూడా వేసేసుకొని దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక 10 to 20 మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ అల్లం పులుసు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ సీజన్లో తింటే ఇంకా మంచిదన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్.